నమస్తే నమస్తే అందరికీ. ఇప్పుడు రాజయోగం 8వ అధ్యాయం, రాజయోగ సంగ్రహం. స్వామి వివేకానంద యుఎస్ఏలో, న్యూయార్క్లో ఇచ్చిన ఉపన్యాసం చివరిది. రాజయోగ సంగ్రహం. కూర్మ పురాణంలో ఉన్న రాజయోగ సంగ్రహాన్ని స్వేచ్ఛగా ఆనందించి కింద ఇస్తున్నాను. మనిషి చుట్టుముట్టిన పాప పంజరాన్ని యోగాగ్ని భస్మం చేస్తుంది. జ్ఞానం పరిశుద్ధం కాగానే నిర్వాణం సిద్ధిస్తుంది. యోగం వల్ల జ్ఞానం కలుగుతుంది. తిరిగి జ్ఞానం యోగికి తోడ్పడుతుంది. యోగ జ్ఞానాలను రెంటిని అవలంబించే వ్యక్తి పరమేశ్వరునికి ప్రీతిపాత్రుడవుతాడు. రోజు 1 మారు 2 మార్లు 3 మార్లు లేదా సర్వవేళ మహాయోగాన్ని అవలంబించేవారు దేవతలు. యోగం 2 రకాలు: అభావయోగం, మహాయోగం. ఆత్మను శూన్యంగా నిర్గుణంగా ధ్యానిస్తే అది అభావయోగం. ఆత్మను నిష్కళంకం, ఆనంద స్వరూపం, పరమాత్మ తుల్యం అని ధ్యానిస్తే అది మహాయోగం. యోగి ఈ రెండింటిలో దేన్ని సాధన చేసినా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. తాను సమస్త విశ్వం కూడా బ్రహ్మమే అన్న అనుభూతి యోగి పొందినప్పుడు మహాయోగానికి సాటి మరే యోగము రాదు. రాజయోగ అంగాలు 8: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. సత్యం, అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇవన్నీ యమం. సాధన చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. మనోవాక్కాయ కర్మలతో ఎవరికి ఏ జీవికి బాధ కలిగించకుండా అహింస. అహింస కన్నా మించిన ధర్మం వేరే లేదు. తన వల్ల సృష్టిలో ఏ జీవికి ఎలాంటి హాని కలగదు అనే ఇలాంటి చిత్తవృత్తి వల్ల మనిషికి దివ్యానందం ఏర్పడుతుంది. సత్యం వల్ల కర్మఫలాలను పొందుతాం. సత్యం వల్లే సర్వం లభిస్తుంది. సత్యంలోనే సర్వం ఉంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలపడమే సత్యం. దొంగతనంతో, బలాత్కారంతో ఇతరుల సొత్తు గ్రహించకూడదు. అదే అస్తేయం. మనోవాక్కాయ కర్మల్లో సర్వవేళలా సర్వావస్థల్లో పరిశుద్ధంగా ఉండడమే బ్రహ్మచర్యం. ఎంత గొప్ప కష్టంలో ఉన్నా ఎవరి వద్ద ఎలాంటి కానుక గ్రహించకుండా ఉండడమే అపరిగ్రహం. పరిగ్రహంతో మనిషి తన హృదయ శుద్ధిని కోల్పోతాడు, అల్పుడవుతాడు. ఈ క్రింది సాధనలు యోగసిద్ధికి తోడ్పడతాయి: శాస్త్రోక్త ప్రవర్తన, తపస్సు, స్వాధ్యాయం, సంతోషం, శౌచం, ఈశ్వర ప్రణిధానం, ఆరాధనం, ఉపవాసాలు మొదలైన వాటితో కలిగే ఇంద్రియ నిగ్రహం, శారీరక తపస్సు, వేదాధ్యయనం, మంత్రజపం వల్ల శరీరంలో సత్వశుద్ధి ఏర్పడుతుంది. ఇదే స్వాధ్యాయం. మంత్ర జపం 3 రకాలు: మంత్రాన్ని వినబడేలా ఉచ్చరించుట, పెదవులతో వినబడకుండా ఉచ్చరించుట, మంత్రార్థాన్ని భావిస్తూ మనసులో జపించుట. ఇందులో మొదటి రకం అధమం అయితే మానసిక జపం ఉత్తమం. శౌచం 2 రకాలు: బాహ్యం, ఆంతరికం. నీరు, మట్టి మొదలైన వాటితో స్నానం చేయడం బాహ్య శౌచం. సత్యాది సద్గుణాలు అలవర్చుకోవడం అంతః శౌచం. ఈ 2 కావాలి. బాహ్యంగా అపరిశుద్ధంగా ఉంటూ మానసిక శుద్ధి కలిగి ఉందనుకున్నంత మాత్రాన చాలదు. బాహ్యం, ఆంతరికం 2 చేయటం, బాహ్యం ఆంతరికం 2 చేయడం సాధ్యం కాని పక్షంలో రెంటిలో ఆంతరిక శౌచం శ్రేష్టం. అయితే యోగి కాదలిచే వ్యక్తి 2 శౌచాలను తప్పక పాటించాలి. భగవంతుని సంకీర్తన, భావం, భక్తితో ఆరాధించడం, ఈశ్వర ప్రణిధానం, యమ నియమాలను ఇదివరకే తెలుసుకున్నాం. ఇక ఆసనం. వక్షం, భుజాలు, తల వీటిని నిటారుగా స్థిరంగా నిలపడమే ఆసనంలోని ముఖ్యాంశం. ఇక ప్రాణాయామం. ప్రాణం అంటే శరీరంలోని రకరకాల జీవశక్తులు. ఆయామ అంటే నిరోధించడానికి అర్థం. ప్రాణాయామం అంటే ప్రాణ వ్యాపార నిరోధం. ప్రాణాయామం 3 రకాలు: సామాన్యం, మధ్యమం, ఉత్తమం. ప్రాణాయామంలో పూరక, రేచక, కుంభకాలని 3 భాగాలు ఉంటాయి. 12 క్షణాలతో మొదలుపెట్టే ప్రాణాయామం సామాన్యం. 24 క్షణాలతో మొదలయ్యేది మధ్యమం. 36 క్షణాలతో మొదలయ్యేది ఉత్తమం. సామాన్య ప్రాణాయామంలో చెమట పడుతుంది. మధ్యమంలో శరీరం వణుకుతుంది.
ఉత్తమంలో శరీరం భూమిని వదిలి పైకి లేస్తుంది. దివ్యానందం కూడా యోగికి లాభిస్తుంది. గాయత్రి పరమ పవిత్ర వేద మంత్రం. ఈ విశ్వాన్ని సృజించిన పరమ పురుషుని ఐశ్వర్యాన్ని ధ్యానిస్తాం. అతను మాకు జ్ఞానోదయాన్ని కలిగించుగాక అనేది గాయత్రి మంత్రార్థం. ఈ గాయత్రి మంత్రాన్ని ఓంతో ప్రారంభించి ఓంతో ముగించాలి. ఒక్క ప్రాణాయామంలో గాయత్రిని 3 సార్లు జపించాలి. శ్వాస వదులుట రేచకం, శ్వాస పీల్చుట పూరకం, శ్వాసను నిలుపుట కుంభకం. ప్రాణాయామం ఈ 3టితో కూడి ఉంటుందని గ్రంథాలన్నీ చెబుతుంటాయి. ఇంద్రియాలు బహిర్ముఖాలై బాహ్య విషయాలతో సంయోగం చెందుతుంటాయి. ఇంద్రియాలను విషయాల నుండి మరల్చి వాటిని స్వవశం చేసుకోవడమే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఉపసంహరించుకోవడం, తనలో చేర్చుకునటానికి అర్థం. మనసును హృదయ కమలంలో కానీ శిరస్సులోని సహస్రారంలో కానీ నిలుపుట ధారణ. మనసు ఒక ఆలంబనాన్ని ఆశ్రయించి దానిలో లగ్నమై ఉన్నప్పుడు ఒక రకమైన వృత్తులు మనసులో కలుగుతాయి. ఈ వృత్తులను ఇతర వృత్తులు బాధించవు. ఈ ప్రత్యేక వృత్తులు స్పష్టపడుతున్న కొద్దీ ఇతర వృత్తులన్నీ క్షీణిస్తూ అంతరించిపోతాయి. తర్వాత ఈ ప్రత్యేక వృత్తులన్నీ ఏకవృత్తి దాల్చి ధ్యేయాకార వృత్తిగా మారి చిత్తంలో నిలిచిపోతాయి. ఇలా ధ్యేయాకార వృత్తి నిలపడమే ధ్యానం. ధ్యేయాకార వృత్తి నిలవడమే ధ్యానం. ఏ ఆలంబన లేకుండా చిత్తం ఏకప్రత్యయ ప్రవాహంగా మారితే అది సమాధి. ఈ స్థితిలో ధ్యేయ సహాయం ఉండదు, స్థల కేంద్రాల సహాయం ఉండదు. అయినా భావార్థం భాషిస్తూ ఉంటుంది. ధ్యేయంలో 12 క్షణాలు మనసును నిలిపితే అది ధారణ. 12 ధారణలు ఒక ధ్యానం, 12 ధ్యానాలు ఒక సమాధి. 12 × 12 = 1728 క్షణాలు, 4 గంటల 48 నిమిషాలు. అగ్ని భయమున్న చోట, నీటిలో, ఎండుటాకులు రాలిన ప్రాంతంలో, చీమల పుట్టలుండే ప్రదేశంలో, క్రూర జంతువులుండే చోట, ప్రమాదకరమైన స్థలాల్లో, 4 బాటలు కలిసే చోట, పెద్ద పెద్ద ధ్వనులు వినివచ్చే చోట యోగాభ్యాసం చేయవద్దు. ఈ విషయాలు ముఖ్యంగా భారతీయులకు వర్తిస్తాయి. దేహం నీరసంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు, మనసులో దుఃఖం దైన్యం ఉన్నప్పుడు యోగ సాధన చేయవద్దు. ఇతరుల వల్ల బాధ కలగని రహస్య ప్రదేశానికి వెళ్ళాలి. అపరిశుద్ధ స్థలాన్ని ఎన్నుకోవద్దు. రమణీయ స్థలాన్ని ఎన్నుకోవాలి. లేదా ఇంట్లోనే చక్కని గదిని సాధనకు ఉపయోగించాలి. మొదట ప్రాచీన యోగులకు నమస్కరించాలి. గురువుకు దైవానికి మొక్కాలి. ఆ తర్వాత యోగ సాధన మొదలు పెట్టాలి. ఇదంతా ధ్యాన విషయం. ఇక ధ్యేయం గురించి చెప్పుకుందాం. దాన్ని కొన్ని ఉదాహరణలతో వివరించుకుందాం. సుఖంగా కూర్చొని నాసికాగ్రంపై లక్ష్యం పెట్టాలి. ఇలా చేస్తే మనసు ఏకాగ్రం అవుతుంది. నేత్రనాడులు వశమై చిత్తవృత్తులు ఆగిపోతాయి. దాంతో సంకల్ప నిరోధం జరుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతుందో ముందు తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని ధ్యాన విధానాలు వచ్చి చెప్పుకుందాం. తలపైన కొన్ని అంగుళాల ఎత్తున ఒక పద్మాన్ని ఊహించుకోండి. జ్ఞానం దాని తంతు అని, ధర్మం దాని కర్ణిక అని తలచండి. అష్టదళాలు అష్టసిద్ధులని, పరాగం త్యాగం అని భావించండి. సిద్ధులను త్యాగం చేసి పరిపూర్ణ త్యాగాన్ని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది. ఓంకార స్వరూపుడు, వాక్మానస గోచరుడు, సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుని ఆ పద్మంలో మధ్యలో ధ్యానించండి. మరొకమైన ధ్యానం గురించి వినండి. నీ హృదయాకాశం మధ్యలో ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నట్లు భావించు. ఆ జ్యోతి నీ ఆత్మ అనుకో. ఆ జ్యోతి మధ్యలో దివ్య తేజస్తో వెలిగే కాంతిని ఊహించుకో. అది పరమాత్మ అనుకో. ఆ పరంజ్యోతిని ధ్యానించు. బ్రహ్మచర్యం, అహింస, ఘోర శత్రువునందైన దయచూపే క్షమ, సత్యం, ఆస్తిక భావం ఇవన్నీ రకరకాల చిత్త వృత్తులు. ఈ సద్గుణాలన్నింటినీ పూర్ణంగా అలవర్చుకోవాలి. అలవడకపోయినా భయపడన అవసరం లేదు. సాధనను కొనసాగిస్తూ ఉంటే క్రమంగా ఇవన్నీ సిద్ధిస్తాయి. నిస్సంగుడు, క్రోధరహితుడు, భయరహితుడు, భగవదాయత్త చిత్తుడు, శరణాగతుడు, పవిత్ర హృదయుడైన భక్తుని అభిష్టాన్ని భగవంతుడు నెరవేరుస్తాడు. కాబట్టి జ్ఞాన, భక్తి, వైరాగ్యంతో పరమాత్మను ఆరాధించాలి. ద్వేషం లేనివాడు, సర్వభూతహితుడు, దయామయుడు, తనది అన్నది ఏది లేనివాడు, అహం మమతలు త్యజించినవాడు, సుఖదుఖాలలో సమచిత్తుడు, క్షమాశీలి, సంతుష్టుడు, యోగనిరతుడు, సంయమం కలవాడు, దృఢ సంకల్పుడు, ధృతిమంతుడు, తన మనోబుద్ధులను నాయందుంచినవాడు. ఇలాంటి భక్తుడే నాకు ఎంతో ప్రియమైనవాడు. దేని మీదనూ ఆధారపడనివాడు, పవిత్ర చిత్తుడు, కర్తవ్య నిర్వహణలో బద్ధదీక్షితుడు, బాగోగులను లెక్క చేయనివాడు, లోకులకు వెరపు కలిగించనివాడు, లోకుల వల్ల భయం పొందనివాడు, హర్షం, క్రోధం, భయం, విషాదం అనే వాటితో వికారం చెందనివాడు. ఇలాంటి భక్తుడు నాకెంతో ప్రియమైనవాడు. అపేక్షారహితుడు, శుచిమంతుడు, దక్షుడు, ఏ కార్యాన్నైనా ఆలసింపక చేయువాడు,
ఫల విషయంలో ఉదాసీనుడు, శోకరహితుడు, మానవమానాల్లో సముడు, ప్రశాంత చిత్తుడు, ప్రాప్తమైన దానితో సంతుష్టి పడువాడు, ప్రపంచమే తన ఇల్లుగా భావించేవాడు, స్థిర చిత్తుడు, ఇలాంటి భక్తుడే నాకెంతో ప్రియుడు. ఇలాంటి వారే యోగులు కాగలరు. నారదుడు దేవర్షి, సర్వలోక సంచారి. ఒకరోజు అరణ్యం గుండా వెళ్తున్నాడు. దారిలో ఒక వ్యక్తి కనిపించాడు. అతను ధ్యానంలో నిమగ్నై ఉన్నాడు. అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయి ఉన్నాయి. ఆ వ్యక్తి నారదుని చూశాడు. దేవర్షి, మీరెటు వెళ్తున్నారు అని అడిగాడు. కైలాసానికి అంటూ నారదుడు చెప్పాడు. అయితే ఒక చిన్న పని చేసి పెట్టండి స్వామి. ఆ పరమేశ్వరునికి నాపై ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో, నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో కనుక్కొని రండి స్వామి అంటూ అతను ప్రార్థించాడు. సరే అని చెప్పి నారదుడు ముందుకు వెళ్ళాడు. కొంత దూరంలో మరొక వ్యక్తి కనిపించాడు. అతను ఆడుతూ పాడుతూ ఎగిరి గంతులు వేస్తున్నాడు. నారదుని చూసి, మునీంద్ర, మీరు ఎటు వెళ్తున్నారు అని అడిగాడు. అతని కంఠం చేష్టలు చాలా విచిత్రంగా ఉన్నాయి. కైలాసానికి అని నారదుడు చెప్పాడు. అయితే నాకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో కాస్త తెలుసుకొని రండి అని అతను ప్రార్థించాడు. నారదుడు సరేనని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత నారదుడు ఆ మార్గంలో తిరిగి వచ్చాడు. ధ్యానం చేస్తున్న తాపసి నా విషయం ఏమైంది అని కుతూహలంగా ప్రశ్నించాడు. ఇంకా 4 జన్మల్లో నీకు ముక్తి కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పాడు అంటూ నారదుడు జవాబిచ్చాడు. నా చుట్టూ పుట్టలు పెరిగేదాకా ధ్యానించాను కదా, ఇంత సాధన చేసినా నాకు 4 జన్మలు కాని మోక్షం రాదా అని తాపసి వాపోయాడు. నారదుడు రెండవ వ్యక్తికి వద్దకు వెళ్ళి, ఈ చింత చెట్టు ఉంది కదా, దీనికి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు నువ్వు ఇంకా ఎత్తాలి, అప్పుడే నీకు ముక్తి అంటూ చెప్పాడు. ఓహో, ఇంత త్వరగా నాకు ముక్తి లభిస్తుందా అంటూ ఆ వ్యక్తి ఆనందంతో పరవశించిపోయాడు. నా ప్రియభక్తుడా, నీకు ఈ క్షణంలో మోక్షం ఇస్తున్నాను అంటూ దివ్యవాణి అతనికి వినిపించింది. అతని దీక్షకు, శ్రద్ధకు, విశ్వాసానికి అది ఫలం. ఎన్ని జన్మలైనా సాధన చేయడానికి అతను సంసిద్ధంగా ఉన్నాడు. అయితే మొదటి వ్యక్తి మాత్రం మరి 4 జన్మలు సాధన చేయాలనగానే కునిగిపోయాడు. యుగాల పర్యంతం కూడా వేచి ఉండగలిగే కార్యదీక్షాపరునికే ఫలితం లభిస్తుంది సుమా. ఇంకా ఏమంటాడు స్వామి వివేకానంద గారు? లోకంలో మనకు లభించే జ్ఞానమంతా చిత్త ఏకాగ్రత వల్ల కలిగిన జ్ఞానమే. ప్రయత్నించే పద్ధతిని తెలుసుకుంటే, సాధనా విధానాన్ని గ్రహిస్తే లోకం తన రహస్యాలను వెలువరచడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి సాధనకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఏకాగ్రత వల్ల కలుగుతాయి. మనిషి సంకల్ప శక్తికి పరిమితి లేదు. మనసు ఎంతెంత ఏకాగ్రత చెందుతూ ఉంటుందో అంతంత విషయ పరిశీలన శక్తి కలుగుతూ ఉంటుంది. ఇదే రహస్యం. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. రాజయోగం పూర్తయింది. నెక్స్ట్ కర్మయోగం నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ వీలో చూడండి, వినండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. మీ జయప్రకాష్.